కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇందులో వచ్చి ఇందాక కోసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు వేస్తున్నాను. ఈ మగ్గిన తర్వాత అప్పుడు తోటకూర అయితే ఫ్రెష్గా కడిగి కోసాను కదా, అది కూడా వేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గినాయి. ఫ్రెష్గా కడిగి కట్ చేసిన తోటకూర అయితే యాడ్ చేస్తున్నాను. తోటకూర అయితే వేసాను. తోటకూర కొంచెం మగ్గిన తర్వాత మొత్తం అన్నీ వేస్తాను. ఇంకా ఉన్నాయి జస్ట్ మిస్, దాకైతే కింద పడిపోవాల్సింది, కింద పడిపోవాల్సింది, మొత్తం నేలపాలు అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లక్కర్ని అయితే యూజ్ చేద్దాం. ఫ్లక్కర్ పట్టుకోవాలి. ఫ్లక్కర్ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా లైట్గా పసుపు వేస్తున్నాను. పసుపు అయితే యాడ్ చేశాను. ఇందాక కలిపెట్టాం కదా, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తోటకూర మొత్తం మగ్గిపోయినాయి కదా. స్టార్టింగ్ మనం ఒక పప్పు, టమాటాలు మొత్తం మగ్గించి పెట్టాను. ఎందుకంటే కొంచెం బాగా మగ్గితేనే పెట్టాను. అవి కూడా యాడ్ చేశాను. ఫస్ట్ టమాటా, పప్పు మగ్గబెట్టాను. ఎందుకంటే మన దగ్గర పప్పు రుబ్బుకునేది ఉంటుంది కదా, అది లేదు, పప్పు గుర్తు లేదు, బాగా ఉడుకుద్దని చెప్పి అలా చేశాను. ఇప్పుడు ఇది మొత్తం ఉడికిపోయేలాగా మూత అయితే పెట్టేస్తాను. ఇంకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగానే వేస్తాను, తర్వాత మళ్ళీ మనకు కావాలితే వేసుకోవచ్చు. చూడండి, పప్పు అయితే ఫైనల్ అయ్యింది. మనం నెక్స్ట్ ఏంటంటే ఇంకా తాలింపు అయితే పెట్టాలి. అలా చూస్తూనే ఉండండి, ఇది కూడా ఒక్కసారి పెట్టేస్తాను. ఆయిల్ అయితే అయిపోయింది, ఇంకా అప్పుడే సరిపోయింది ఆయిల్. మనం ఏం చేయాలంటే మనం తెచ్చుకున్న తాలింపు దినుసులు వేస్తున్నాను. అలాగే
కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాము. బాగా ఎక్కువైతే మళ్ళీ స్మెల్ బాగోదు. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 2 వేసాను. అలాగే కచ్చా పెట్టి దంచుకున్న అల్లం బాగా ఎక్కువైనట్టుగా ఉంది. వాటిని అలాగే 2 ఎండుమిర్చి కూడా వేస్తాను. ఎండుమిర్చి కూడా 2 వేస్తున్నాను. చూడండి, ఎండుమిర్చి అయితే ఒక 4 అయితే వేసాను. 4 ముక్కలు వేసి ఒక 2 ముక్కలు వేసాను. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే, దగ్గరికి వచ్చింది. తాలింపు కూడా అయిపోయింది. చూడండి, పప్పు రెడీ. ఇంకా ఫైనల్ ఇంకేంటంటే తినేటప్పుడు పెడతాను, చూస్తూనే ఉండండి. బాయ్.